చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. క్రీస్తునందు మమ్మల్ని మికిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, మరి మాలో ప్రాణం ఉందంటేనే అది మీ పని కొరకే అని మేము ఎల్లప్పుడూ మేము మనసులో ఉంచుకొని, జీవగ్రంథంలో వ్రాయబడినట్లు మా బ్రతుకులు ఉన్నాయా లేదా, మీ పనిలో మేము ఉన్నామా లేదా అని అనుక్షణం మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళటానికి కావలసిన సహాయమును దయచేయండి. ముఖ్యంగా మరి నాయన, ఈరోజు మీ మాటలు మేము ధ్యానిస్తుండగా చెప్పబోతున్నటువంటి నాకు సహాయమును దయచేయండి. వింటున్నటువంటి వారు కూడా శ్రద్ధగా వినడానికి వినగలిగే చెవులను వారికి దయచేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమ దేవుని వారు మీకు ప్రకటించినట్టుగా శిథిలమవుతున్న దేవుని ఆలయాలు. ప్రియులరా, బైబిల్లోని మాటలు, ఈ 66 పుస్తకములో ఉన్నటువంటి మాటలు కేవలం ఒక జాతికి సంబంధించినవి, ఒక వర్గానికి సంబంధించినవి, ఒక దేశానికి సంబంధించినవి కావు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో, అన్ని మూలలో ఉన్న అన్ని ప్రజల గురించి, అందరి గురించి ఉద్దేశించి రాసిన ఏకైక గ్రంథము అది బైబిల్ గ్రంథం అండి. నిజంగా ఇందులో వ్రాయబడినవి అందరిని ఉద్దేశించి రాయబడతాయి. అన్ని కాలాలలో ఉన్న వాళ్ళకి సంబంధించిన విషయాలు ఇందులో వ్రాయబడి ఉంటాయి. నిజమండి. కొన్ని పుస్తకాలు మనం చూసినప్పుడు ఈ కాలంలో రాసిన పుస్తకాలు మరొక 100 ఏళ్ళు తర్వాత మనం ఆలోచిస్తే వాళ్ళకి సరిపోవండి. ఏవండి? ఒక 100 ఏళ్ళు తర్వాత దొరికిన పుస్తకాలు మన దగ్గర, పురాతన పుస్తకాలు ఏవైనా ఉంటే అవి కూడా వాళ్ళ జీవితాలు ఇప్పటికి మనం టాలీ చేస్తే సరిపోవండి. కానీ దేవుడండి ఎంత అద్భుతంగా అన్ని రకాల జాతుల వాళ్ళు, అన్ని తరాలలో ఉంటున్న వాళ్ళకి ఏవండి అందరికి ఉపయోగపడేలాగా ఒక మహత్తరమైన గ్రంథం రాయించాడు. అదే బైబిల్. ఈరోజు నిజంగా అలాంటి గ్రంథం మన చేతుల్లో ఉన్నందుకు మనం గొప్ప అదృష్టవంతులమని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచ ధనికులకు ఈ అదృష్టం దక్కలేదు గానీ, ఎందుకు ఎన్నిక లేనటువంటి మనకు దక్కింది గనక నిజంగా దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. లేకపోతే మన పాఠంలోనికెళ్ళిపోతే నిజంగా దేవుడండి అందరినీ కూడా ఏమని ఆయన తన గ్రంథంలో రాసుకున్నాడు. ఏవండి? ఆయన ఏమని మనల్నందరిని పిలుస్తాడంటే, నా కుమారులారా, దైవపుత్రులారా, నా పిల్లలారా. నిజంగానండి మనమందరము దేవునికి సాక్షాత్తు పిల్లలము. నిజంగా దైవపుత్రులమా మనమందరము? అవునండి. ఈరోజు ఒక ఇండియన్‌గా మనం ఇండియా వాళ్ళమని మనం చెప్పుకోవచ్చు. ఇంకా వేరే అవతల దేశాల వాళ్ళు మాది పలానా దేశస్థులమండి మేమని చెప్పుకోవచ్చు. కానీ ఏ దేశంలో ఉన్నవాళ్ళమైనా మనందరము కూడా సాక్షాత్తు దేవునికి పిల్లలము. మరి దేవునికి పిల్లలమైనప్పుడు మరి దేవుడు ఎక్కడో ఉంటే మనమెందుకు భూమి మీద ఉన్నాం? నిజంగా దేవుడు కూడా భూమి మీదే ఉన్నాడా? ఉంటే ఎందుకు కనపడడు? ఏవండి? ఇప్పుడు ఆయనకు మనం పిల్లలైనప్పుడు తండ్రెందుకు మరి కనపడడు? పిల్లగా మనమే ఎందుకు కనపడుతున్నాము? ఏవండి? ఇలాంటి ప్రశ్నలు చాలా మందికొచ్చేసి దేవుడనేవాడు లేడులెండి. ఏవండి? ఉంటే మాకు చూపించండి. లేదా ఉంటే ఏదో రూపంలో ఉన్నాడు. ఆయన అవతార పురుషుడుగా ఉన్నాడు అని రకరకాలుగా దేవుడి గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు. కానీ దేవుడు ఆయన స్వరూపమేంటో, ఆయన స్వభావమేంటో, ఆయన అసలు మనల్ని ఎందుకు చేశాడో, అసలు మనం భూమి మీదకి ఎందుకొచ్చామో, ఈ వివరాలన్నీ ఏవండి మీకు ముందుగా చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలోనే దేవుడు రాయించిచ్చాడు. అందుకని ఇది మనకు మన బ్రతుకు పుస్తకం అని చెప్పాలి ఈ గ్రంథాన్ని. నిజంగా ఇలాంటి గ్రంథం మన చేతుల్లో ఉంది. మరి ఈ గ్రంథం ఎందుకుందయ్యా అంటే, మనం ఎలా బ్రతకాలి? మన నడవడి ఎలా ఉండాలి? అసలు మన జీవితం ఎందుకు? ఏవండీ ఈ వివరాలన్నీ తెలిపే గ్రంథం బైబిల్. ఏవండీ ఇస్తాడు ఒక టీవీ తీసుకున్నప్పుడు టీవీ వెనకాల ఏవండీ ఒక బుక్ ఇస్తుంటాడు, మాన్యువల్ అని మీకు తెలిసే ఉంటుంది. ఏవండీ అలాగే ఒక ఫోన్ తీసుకున్నా కూడా దాని వెంబడి ఒక బుక్ అనేది ఇస్తాడు. ఏవండీ దాని గురించి ఆపరేటింగ్ ఎలా చేయాలి? దాని మ్యానుఫ్యాక్చర్ డేట్ ఏంటి? అసలు దాని ఫ్యూచర్ ఏంటి అనేది మొత్తం ఆ పుస్తకంలో ఉంటది. అంటే ప్రతి వస్తువు కొన్నప్పుడు కూడా దాని గురించిన పుస్తకం ఎలా ఉంటదో, మరి మనిషి గురించిన బ్రతుకు పుస్తకం ఏదయ్యా? అనంటే ఇదేనండి బైబిల్ అండి. ఇది మానవుని మాన్యువల్.
అసలు మన జీవితం ఏంటో, ఏవండి మన ఫ్యూచర్, మన ఎక్స్‌పైరీ డేట్ ఏంటో, మన వివరాలన్నీ తెలిపే ఏకైక గ్రంథము బైబిల్ ప్రియులారా. మరి అలాంటి గ్రంథంలో మన జీవితం ఎలా ఉండాలని దేవుడు రాసాడు? ఎలా ఉంది ఈరోజు? ఏవండి? నిజంగా ఎలా ఉండాలని దేవుడు రాసాడు? ఇదిగో నాన్న, బాల్య దినములందే నువ్వు నన్ను స్మరణకు తెచ్చుకో. ఏవండి ఈరోజు బాల్యం మరి దేవుడికి అప్పగిస్తున్నారా? లేదు. తర్వాత ఏవండి యవ్వన కాలమందు నాయన నువ్వు బాల్య దినములందే నువ్వు నన్ను స్మరణకు తెచ్చుకుంటే, యవ్వన కాలం వచ్చేసరికి నువ్వు నా కాడిని మోయాలి నాయన. ఏవండి నా కాడిని మోస్తావా? ఏవండి మరి యవ్వన కాలం అయిపోయేసరికి, నువ్వు ముసలోడు అయిపోయేసరికి, నా పరుగు కడముట్టించి తిని నువ్వు ఆ మాటలు నువ్వు మాట్లాడగలవా? ఏవండి ఈరోజు మానవుని దశలు నిజంగా మూడే దశలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి బాల్య దశ అయితే, రెండవది యవ్వన దశ అయితే, మూడవది వృద్ధాప్యం. అంటే నిజానికి 4 ఉండేవండి. బాల్య దశ తర్వాత యవ్వన దశ వస్తే నడిప్రాయం అనేది ఒకటుండేది. అది లేదండి ఈరోజు. నడిప్రాయం అనేది లేదు మనిషికి. ఎందుకంటే మనిషి తింటున్న తిండి గానివ్వండి, ఆ పానీయాలు కానివ్వండి, మన అలవాట్లు కానివ్వండి, తొందరగా ముసలోళ్ళయిపోతున్నారు ఈరోజు. తొందరగా ఏవండీ ఇంకా చెప్పడానికి మాటలు లేవండి. తొందరగా ఏజ్ అయిపోతుంది. ఏంటి చూస్తే నీకు 30 ఏళ్ళు ఉన్నాయి. చూస్తే మళ్ళీ 60 ఏళ్ళలాగా ఉన్నావు గదండీ అని అంటుంటారు కొంతమంది. అంటే వెంట్రుకలు ఊడిపోతుంటాయి. ఏవండీ జుట్టంతా తెల్లబడిపోతుంటది. ఏవండీ సరిగ్గా నడవలేరు. ఎందుకండి ఇలా అంటే, డైరెక్ట్‌గా బాల్య దశ నుండి యవ్వన ప్రాయంలోకొచ్చేస్తున్నారు. యవ్వన ప్రాయములు నడి ప్రాయంలోకి లేదు. డైరెక్ట్‌గా వృద్ధాప్య దశ. అంటే రాను రాను మనిషి ఆయుష్షు తగ్గిపోతుందని చెప్పాలి. మరి ఈ తగ్గిపోతున్న ఈ ఆయుష్షులో, తరిగిపోతున్న ఈ ఆయుష్షులో దేవుని కొరకు ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు ప్రియులారా? అసలు దేవుడికి సమయం అంటూ ఇచ్చేవాళ్ళు ఎందరున్నారు మీరు చెప్పండి? నిజంగా శిథిలమవుతున్న దేవుని ఆలయాలంటే అసలు ఆలయం అంటే ఈరోజు ఈ మనిషి ఆలయం అనగానే ఒక కట్టడానికి ఇది ఆలయం, ఇది దేవుని ఆలయం అని పేరు పెట్టారే. నిజంగా దేవుని ఆలయమా అది? అసలు దేవుడు దేన్ని ఆలయంగా ఆయన చెప్పుకొచ్చాడు ప్రారంభములో నుండి. ఆయన నాకంటూ ఆలయం ఉంది. మీరు ఆలయం కట్టండి అని చెప్పాడా? అది నా ఆలయం అని చెప్పాడా? ఏవండీ ఇర్మియా గారు ఒక మాట మాట్లాడతాడు. ఒకసారి మనం ఒక మాటను చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ మాటను ఒకసారి చదువుకుందాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుంటే ఈ స్థలము యెహోవా ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనుకుడి. చూడండి అలాగు ఇక్కడ ఏమంటున్నాడు? ఈ స్థలము యెహోవా ఆలయము అని ఒక్కసారి చెప్పి, మళ్ళీ ఈ స్థలము యెహోవా ఆలయం అని 2 సార్లు చెప్పి, ఈ స్థలము యెహోవా ఆలయం అని 3 సార్లు ఎందుకు చెప్తున్నాడండి? ఏవండి? అంటే వీళ్ళు స్థలాన్ని యెహోవా ఆలయం అని అనుకుంటున్నారు. ఒక స్థలము యెహోవా ఆలయమా? ఒక స్థలము గనక మీరు యెహోవా ఆలయమని మీరు అనుకున్నారంటే ఇది మోసకరమైన మాట. స్థలం ఏంటండి యెహోవా ఆలయము? ఏదో ఒక ఊర్లో కొంచెం ఒక స్థలాన్ని మీరు ఏర్పాటు చేసి ఇది దేవుని స్థలం అంటే, సమస్తము నాదే అన్నాడాయన. ఈ భూమంతా ఆయనదే. ఏవండీ? సమస్తం కూడా ఆయన మాట ద్వారా కలిగినవే. నువ్వేదో కొద్దిగా ఆయనకి స్థలం అంటూ నువ్వు చేసి, ఆయనకంటూ ఏవండీ ఒక స్థలాన్ని నువ్వు ఏర్పాటు చేసి, ఇది దేవుని స్థలము అండి అంటారా? అక్కడేదో ఏవండీ బలమైనది ఏదో ఉంటది. ఆ స్థలంలోకి వెళ్ళిపోగానే ఏదో గొప్ప కార్యాలు జరుగుతాయి. లేకపోతే ఏవండీ కొంతమంది దుష్ట ఆత్మలు వచ్చిన వాళ్ళు ఉంటారట. లోకంలో మనం చూస్తుంటాం గదా! ఏదో ఆ ప్లేస్‌లోకి రాగానే ఏదో విలవిలలాడిపోవడము. ఏవండీ? నిజంగా ఇలాంటివి చూస్తున్నప్పుడు ఏం అర్థమైంది వీళ్ళకి? అంటే ఆ స్థలములో పవరుందా? ఏవండీ? అది యెహోవా స్థలమా? అది దేవుని స్థలమా? నిజంగానండి ఇది మోసపూరితమైనది మాట. ఎంతో మందండి ఏవండీ దేవాలయం పలానా మెదక్‌లో ఉందండి. ఏంటి పెద్ద కట్టడమా? ఏవండీ? లేదంటే ఎక్కడో గుణదాల
ఎక్కడో ఉందండి. అక్కడికి ఇంకా పెద్దగా జనాలు ఎక్కువగా వెళ్తారండి. అక్కడికెళ్తారండి. లేదంటే ఇంకా దేవుని ఆలయము ఒక హరిహరలో ఉందండి. అక్కడికెళ్లి తలనీలాలు ఇచ్చేసొద్దామండి. నిజంగా ఈరోజు క్రైస్తవులు కూడా అన్యుల్లా మారిపోయారని చెప్పడానికి సందేహం లేదు ప్రియులారా. అంటే అన్యులకి ఎలాగైతే దేవుని మందిరాలుంటాయో, ఇదిగో మాకు కూడా దేవుని మందిరాలున్నాయండి. దేవుడుంటాడండి అందులో. వాళ్ళెలాగైతే తలనీలాలు ఇవ్వడం దగ్గర నుంచి మోకాళ్ళతో మెట్లెక్కడము, అక్కడ కొవ్వొత్తులు వెలిగించటము, వాళ్ళు దీపాలెలిగిస్తే మేము కొవ్వొత్తులెలిగిస్తాము. అంతే గదండీ! వాళ్ళ దీపమైతే మేము కొవ్వొత్తి. ఏదో కొవ్వొత్తి క్రైస్తవునిదా? కొవ్వొత్తిని క్రైస్తవునిది జేసేసారండి. వాళ్ళు నూనేసి దీపం వెలిగిస్తారు. మనోళ్ళు కొవ్వొత్తి క్యాండిల్ ఎలిగిస్తారండి. ఏమనంటే మేము క్రైస్తవులం అంటారు. అంటే నిజంగా వీళ్ళు ఈరోజు ఎలా మారిపోయారు మీరొకసారి ఆలోచించండి. అసలు ఒక స్థలానికి మీరు ప్రాధాన్యతనివ్వటం, అక్కడ దేవుడు ఉన్నాడనటం అది తప్పు ప్రియులారా. అది మోసకరమైన మాట. అసలు దేవుడు ప్రారంభములో నుండి ఎక్కడైనా ఇది నా స్థలము అని అన్నాడా మీరు చెప్పండి? ఇక్కడ మీరు దేవాలయం కట్టండి అని అన్నాడా మీరు చెప్పండి? ఏవండీ? అన్నాడా? మీరు ప్రారంభములో ఏవండీ యాకోబు గారికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనం చూస్తుంటాము. ఆయన ఎక్కడ ప ప ఏమంటే ప్రత్యక్షం అవుతాడో అక్కడ ఒక బలిపీఠం కట్టి ఏవండీ? దేవునికి ప్రార్థనలు చేయటం కానీ, దేవునికి బలులివ్వటం కానీ మనం చూస్తుంటాం. ఒక యాకోబు గారిని చూసినా, ఒక అబ్రహాం గారిని చూసినా, ఒక బలిపీఠం కట్టి, ఇదిగో మేము దేవుని పలానా చోట్ల చూసాం గనక ఇక్కడ ఒక రాయిని పెడతాం. ఒక బలిపీఠం కడతాం. అక్కడ దేవుడికి మేము ఏవండీ? అర్పణలు మేము అర్పిస్తామని ఒక బలిపీఠం కట్టడం మనం చూస్తుంటాము. మరి బలిపీఠాలు కట్టినంత మాత్రాన ఆ బలిపీఠాలున్న దగ్గర దేవుడున్నాడా? వాళ్ళు గుర్తుగా కట్టుకున్నారండి. వాళ్ళక్కడ అర్పణలిచ్చారండి. మరి అంత మాత్రానికి అక్కడ దేవుడు ఉంటాడు. నువ్వెప్పుడు వెళ్ళినా అక్కడ దేవుడు ఉంటాడా? మనుష్యులు కట్టుకున్నారే కానీ దేవుడు ఎప్పుడు కూడా కట్టమని చెప్పలేదు ప్రియులారా. ఏవండీ? ఇశ్రాయేలులకు కూడా మనం చూసినప్పుడు ప్రియులారా దేవుడు ఏవండీ వాళ్ళకి నిబంధనలిచ్చినప్పుడు కానివ్వండి, వాళ్ళతో ఎన్నో మాటలు మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, నాకేమైనా మందిరాన్ని మీరు కట్టాలని అన్నాడా? ఒక మందసం ఏర్పాటులో కూడా ప్రియులారా, ఇదిగో నాయనా మీరు మందసం ఏర్పాటు మీరు చేస్తారు కదా! అంటే ఆయన మాటలు ఆయన చేవ్రాత కలిగినటువంటి రాతి పలకలు. ఆ రాతి పలకలు ఉంచటానికి గల ఒక మందసము. మరి దాన్ని తయారు చేసే విధానం కూడా దేవుడు చెప్తుంటాడు. ఎంత చక్కగా దాన్ని తయారు చేసి వాళ్ళెక్కడికి వెళ్ళినా దాన్ని మోసుకొని వెళ్ళిపోతూ ఉండాలండి. ఎందుకు? ఒకే దగ్గర స్థిరమైన స్థానం దానికంటూ ఏర్పాటు చేయలేదా? లేదు నాయనా. నేనెప్పుడు మీ మధ్యనే ఉండాలి. ఏవండీ? ఇశ్రాయేలులకు ప్రియులారా, ఆయన చెప్పిన మాటలన్నీ ఎలా ఉంటాయంటే, నేను ఒక స్థలంలో మీరు పెట్టేస్తే నేను ఉండిపోయేవాడిని కాదు. నేనెప్పుడు మీతోనే ఉంటానని మీరు తెలుసుకోవాలి. ఏవండీ? స్థలానికి మీరు ప్రాధాన్యతనివ్వకూడదు. ఒకసారి సంఖ్యాకాండం తీద్దాం ప్రియులారా. సంఖ్యాకాండము రెండవ అధ్యాయము రెండో రెండవ అధ్యాయం 17 నుంచి చదువుకుందాం ప్రియులారా. 17 వచనం ఒకసారి చదవండి. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమ సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను. అంటే చూడండి ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే, నడుమ ప్రజలందరి మధ్యలో నా మాటలు గల మందసం ఉండాలి. ఏవండీ? అంటే నేను మధ్యలో ఉండాలి. మీరు అలాగే 25 వచనం చదవండి. దాను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషాదాయి కుమారుడైన అహీయెజెరు 3:29 చదవండి. అక్కడే అధ్యాయంలో 3:29 వచనం. 3వ అధ్యాయం 29 వచనం. కహతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు కహతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడును ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాఫాను. వారు మందసము బల్ల, దీపవృక్షము, వేదికలు,
తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాన్ని సమస్త సేవయు జరపవలసిన వారు. ఇప్పుడు చూడండి, యాజకుడైన ఇక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళారా, ఈ 2వ అధ్యాయం 17వ వచనంలో కానివ్వండి, 25వ వచనంలో కానివ్వండి, 3వ అధ్యాయం 29వ వచనంలో కానివ్వండి, చుట్టూ ప్రజలు ఉండాలండి. మధ్యలో నా మాటలు ఉండాలి. అంటే దేవుడు అక్కడ ఏమని కోరుకుంటున్నాడో మనకు అర్థం కావాలి. నిజంగా ఆయన ఒక స్థలములో నాకు మందిరం మీరు కడితే నేను అందులో ఉంటాను అనేటట్లుంటే, నిజంగా ఆయన మధ్యలో నేను ఉండాలి, నా నలుదిక్కులు మీరు ఆవరించి నన్ను ఉండాలి, పలానా ఈ దిక్కులో ఉన్నవాళ్ళు నాకు ఈ పని చేయాలి, ఈ దిక్కులో ఉన్నవాళ్ళు ఈ పని చేయాలి. నిజంగా ఇవన్నీ ఎందుకండి దేవుడు చెప్తాడు? వాళ్ళకి ప్రియులారా, నిజంగా సాదృశ్య రూపంలో వాళ్ళ శరీర ప్రకారం కదండి ధర్మశాస్త్రం వాళ్ళకి ఇవ్వబడింది. మనకైతే ఆత్మీయంగా కొత్త నిబంధన ఇచ్చాడు కానీ, వాళ్ళన్నీ కూడా వాళ్ళవి ఎలా ఉంటాయి చెప్పండి? ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళ నిబంధనలు ఎలా ఉంటాయి? ధూప నైవేద్యాలు, అర్చన ఆరాధనలు, ఏమంటే ఆ బలులు. మరి ఈరోజు మనం అవి చేయగలమా? మనకైతే ఆత్మీయంగా అన్నీ. నిజంగా వాళ్ళకి ఈ వీటి ద్వారా ఏం చేశాడయ్యంటే, ప్రారంభము వాళ్ళకు నేర్పుతున్నాడు. ఇదిగో నేను మధ్యలో ఉండేవాడిని. నాకంటూ ఒక ప్లేస్ లేదు. మీరెక్కడుంటే మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడ నన్ను తీసుకొని వెళ్ళండి. నేను మీతో మధ్యలో ఉంటాను నేను. ఇలా ప్రియులారా, వాళ్ళకు దేవుడు ప్రారంభము నుండే నేను మీ మధ్యన ఉండేవాడిని. మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టేవాడిని కాదు. మీకు తోడుగా ఉండేవాడిని అని ఎప్పుడు కూడా నేర్పిస్తూ వచ్చాడండి. మరి మందిరం, దేవుని మందిరము ఏమండి ఈ ఆలోచన వచ్చింది మనుషుల్లోనే. ఇదిగో దావీదుకి వచ్చింది కదండి. ఏమని ఆలోచన వచ్చింది? ఇదిగో నేను దేవునికి ఒక మందిరం కట్టించాలి. ఏమండి దేవుడు చెప్పలేదండి. మీరు ప్రారంభములో నుండి మీరు చూడండి. ఏమండి ఇశ్రాయేలులకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చేది మొదలుకొని దావీదు వరకు ఎక్కడైనా కానీ నాకు మందిరం కట్టండి అనేది ఉండదండి. ఇదిగో మందసం విషయంలోనూ అది మధ్యలో ఉండాలి. అది మీరు ఎక్కడికి వెళ్ళినా నన్ను మీరు తీసుకుని వెళ్తా ఉండాలి. నా మాటలు మీరు నేర్చుకుంటున్న సమాజంగా కూడుకోవాలి. అందులో ఉన్న మాటలు తీసి మీరు అందరికీ చెప్పాలి. ఏమండి అసలు మందసం కూడా నిజంగా ఈ విశ్రాంతి దినం ఏర్పాటు చేసే విషయంలో కానివ్వండి, పర్ణశాలల పండుగ చేసే విషయంలో కానివ్వండి, పస్కా పండుగ విషయంలో కానివ్వండి, కోత పండుగల ఎన్నో ఇవన్నీ పండుగలు, అమావాస్యలు ఇవన్నీ పెట్టడం వెనకాల ఉద్దేశం ఏంటి అంటే, ఆయన మాటలు వినడానికి సమాజం అంతా కూడుకోవాలి, ఆయన మాటలు చెప్పాలి. ఏమండి ఏ పండగ అయినా దాని వెనకాల ఏంటయ్యా అంటే, నా మాటలు వాళ్ళు ఆలోచించాలి. నా మాటలు ఇదిగో పస్కా ఎందుకు చేసుకుంటున్నారయ్యా? దాని వెనకాల గాథ చెప్పు ఏంటి? పస్కా ఎందుకు? ఇదిగో పస్కా అనగానే ఆనాడు రాత్రి ఐగుప్తులు అందరూ చచ్చిపోయారు. మా ఇంట్లో వాళ్ళు ఎవరు చచ్చిపోలేదండి. ఒక గొర్రెపిల్ల రక్తం తీసుకొని మా ఇంటి ద్వారబంధాలకు మేము అంటించుకున్నామండి. ఆ రక్తాన్ని చూసి మరణదూత దాటిపోయిందండి. ఈ విషయాలన్నీ ఆ రోజు మీరు మాట్లాడుకోవాలి అని ప్రతి ఒక పండగ వెనకాల గల రహస్యాలను మనం చూస్తుంటాం ప్రియులారా. అంటే ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చాడయ్య అంటే, ఇశ్రాయేలీయులు నా మాటల్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. నా మాటల్ని వాళ్ళు మనసులో ఉంచుకొని నేను ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళల్లో ఉంటానని ఏమంటే దేవుడు అర్థం చేయించాలని అనుకున్నాడు కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు ప్రియులారా. ఎవడు అర్థం చేసుకోలేదు. ఒక స్థలానికి విలువనిచ్చారు. ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళేసరికి ఇది యెహోవా స్థలము, ఇది యెహోవా స్థలం అని స్థలానికి యెహోవా స్థలం అని పేరు పెట్టారే కానీ మా దగ్గర ఎప్పుడు ఉంటాడు గనక నా జీవితం మారిపోవాలని ఎప్పుడు ఎవరు ఆలోచించిన వాళ్ళు కాదు ప్రియులారా వాళ్ళు. అందుకనే ఎవరిని బట్టి నేను 40 ఏండ్లు కోపగించానని మాట్లాడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలను చాలాసార్లు చదువుకునే ఉంటాం కదండి. ఎవరిని బట్టి? ఇశ్రాయేలును బట్టే కదా అరణ్యంలో రాల్చేసే నేను వాళ్ళనని మాట్లాడుతుంటాడు. కనుక ప్రియులారా, నిజంగానండి ఇది మనుష్యులకే వచ్చింది, నేను దేవునికి ఒక మందిరం కట్టించాలని. అందులో ఒక రాజు, ఆయనే దావీదు మహారాజు. నిజంగా ఆయనకు వచ్చింది ఒక ఆలోచన. ఎలా వచ్చింది? ఏమండి ఒక అందమైన పెద్ద మేడలో ఉన్నాడు, రాజనగర్లో ఉన్నాడు ఆయన. అలా చూశాడు మందసం, చూస్తే డేరాలో ఉంది. అయ్యో దేవుని మాటలు, ఆజ్ఞలు గల ఆ రాతి పలకలు ఎక్కడో డేరాలో ఉన్నాయి. నేను ఎక్కడో మూలలో ఉన్నాను కదా. అసలు ఎందుకు ఎన్నిక లేని వాడిని నేను, గొర్రెలు కాసుకునేటోడిని నేను. నన్ను దేవుడు ఈరోజు ఇలాంటి రాజనగరులో పెట్టాడా? ఆ మాటలు డేరాలో ఉండడానికి వీల్లేదు.
నేను ఇంకా గొప్ప మందిరం కట్టించాలని అప్పుడు ఆలోచించాడండి దావీదు గారు. అప్పుడు ఆలోచిస్తే వెంటనే ఆలోచనను దేవుని దగ్గర పెడితే దేవుడు ఒప్పుకోలేదండి. నాయన నువ్వు కడతావా? వద్దు నాయన, నీ చేతుల నిండా రక్తం కదా నాయన, నువ్వు ఎన్నో యుద్ధాలు చేసావు కదా నాయన. అయినా వద్దు నాయన, లేదు నాయన నేను కట్టాలనుకున్నాను నాయన. సరే నీ కొడుకు ద్వారా కట్టు నాయన అన్నాడు. అది ఏమండి వీళ్ళ ఆనందం కొరకే, మనుషుల యొక్క ఆనందం కొరకు అంతకీ చెప్పేశాడు, నేను అందులో ఉండను. అందుకనే సొలొమోన్ గారు ఏమని స్టేట్మెంట్ ఇస్తాడండి? సొలొమోన్ ఇచ్చిన స్టేట్మెంట్, ఇదిగో ఆకాశ మహాకాశాలు సైతం పట్టజాలవు, అలాంటిది నేను కట్టే ఈ మందిరం ఎలాగూ పడతది? కనుక మా నాన్న ఇచ్చిన మాట ప్రకారంగా నాయన ఈ మందిరాన్ని నేను కడుతున్నాను. ఒకసారి చూడండి అపోస్తుల కార్యాలు, ఆ మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు సొలొమోను గారు అన్నటువంటి మాటను 7వ అధ్యాయము 47 నుంచి చదువుదాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 47 నుంచి చదువుదాం ప్రియులారా. అయితే సొలొమోను ఉమ్, ఆయన కొరకు మందిరం కట్టించెను. ఉమ్, ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు ఉమ్, నా కొరకు ఏలాంటి మందిరము కట్టుదురు? నా ఉమ్. విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు ఓకేనండి. అంటే అని ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? ఏమండి సొలొమోన్ గారు ఏమని రాయిస్తున్నాడు? ఆకాశం ఏమండి సింహాసనం దేవునిది అయితే, ఆయన పాదపీఠం భూమి అయితే, మరి పాదాలు పెట్టుకునే భూమే ఆయన పాదపీఠం అయితే నిజంగా మరి మందిరం, దేవునికి మందిరం కడతామంటారా? అయ్యా నీకు మందిరం కట్టలేమయ్యా. ఇంకొక నగ్న సత్యం ఏంటో తెలుసా? ఏమండి ఇవన్నీ హస్తకృతములు కావా అని చెప్తే కిందకి ఏమంటాడు అని అని ప్రభువు ప్రవక్త అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములో నివసింపడు. దేవుడు ఎక్కడ నివసింపడట? మనుషుల యొక్క చేతులతో కట్టిన దేవాలయాలలో దేవుడు ఉండడు. అంటే ఇంతవరకు మనం ఆలోచించినటువంటి ఆలోచనను బట్టి ప్రియులారా, శిథిలమవుతున్న దేవుని ఆలయాలు అనగానే అసలు దేవుని ఆలయాలు అంటే కట్టడం అని కాదండి. ఎందుకంటే నువ్వు చేతులతో కట్టేది దేవుని ఆలయం అంటే అది ఏమంటే నువ్వు చేసిన పొరపాటు. దేవుడు ఎప్పుడు తనకంటే ఆలయం కట్టమని చెప్పలేదు. అసలు ఆలయంలో ఉండడు ఆయన. మరి ఆయన ఆలయాలు ఏంటి? ఆయన ఉండటానికి కట్టుకున్న ఏకైక ఆలయమే అది మన దేహం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏమండి 6వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చూస్తే ఏమండి చూడండి, అక్కడ చదవండి ఒకసారి. నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అవును. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఉమ్, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. దేహముతో దేవుణ్ణి మహిమపరచాలనే ఇది ఆయన కట్టినటువంటి దేవాలయం. దేహమే దేవాలయం. నిజంగా ఈ దేవాలయాన్ని ఎందుకు కట్టుకున్నాడు ఆయన? తనుండాలనే తన హస్తాలతో కట్టుకున్నాడు ప్రియులారా. మనం కట్టిండే మన హస్తాలతో కడతాం దేవాలయాలు. నువ్వు ఎంత పెద్ద కడతావో, ఎంత పెద్దగా నువ్వు కట్టినా అందులో నేనుండను. సర్వోన్నతుడు హస్తకృతాలయములో నివసింపడని డిక్లేర్ చేసేసాడండి దేవుడు. మరి ఈ రోజు నువ్వు ఎక్కడో ఉందండి దేవాలయం, అక్కడికి వెళ్ళిపోవడం వల్ల నాకు ఏదో అవుతుందండి. యెరూషలేములో ఉందండి దేవాలయం, అక్కడికి లక్షల రూపాయలు నేను వెళ్ళిపోతానండి. చూడడానికి వెళ్ళి నీ దగ్గర ఉంటే, అక్కడికి వెళ్తే నాకు ఏదో వస్తుందని వెళ్ళకు. నీకు అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళడం వల్ల అక్కడికి వెళ్ళి ఏదో ఒక రాయి తేవడం వల్ల, అక్కడికి వెళ్ళి మట్టి తీసుకురావడం వల్ల, అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకురావడం వల్ల నాకేదో మేలు వస్తుంది అనుకుంటే పొరపాటు. ఏమండి? ఎందుకంటే ఆయన ఉండే దేవాలయం, ఆయన కట్టుకున్న దేవాలయం మన దేహమే ప్రియులారా. అందుకనే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలకు మీరు చదివితే 6:18లో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకుంటే మనము చూడండి, జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చూడండి మనము నటండి, మనము జీవము గల దేవుని ఆలయము అంటున్నాడు చూడండి. ఏమండి మనమే జీవము గల దేవుని ఆలయం అయినప్పుడు మరి ఈ ఆలయములో దేవుడు ఉన్నాడా? ఆలయం పడిపోయిందా? శిథిలమైపోయిందా? శిథిలమైన ఆలయంలో ఆయన ఉంటాడా? ఏమండి శిథిలమవుతున్న దేవుని ఆలయాలు అనగానే
మనమే ప్రియులారా. ఈరోజు దేవుడు కట్టుకున్న ఈ ఆలయాలన్నీ పాడైపోయాయి ప్రియులారా, చెడిపోయాయి అన్నీ. ఆయనేమో బ్రహ్మాండంగా కల్మషము లేని ఆలయంగా ఏమండి ఎలా కట్టాడండి తల్లి గర్భములో ఆయన. చాలా చక్కగా కట్టాడు కదా. ఏమండి ఎంత చక్కగా కట్టాడంటే, నేను ఒకటి మాత్రం కనుగొంటిని అంటాడు ప్రసంగి గారు. ఏమని కనుక్కున్నాడట? ఏమండి ఒకసారి చూద్దాం ప్రసంగి గ్రంథం. ఏమండి ప్రసంగి గ్రంథము దేవుడు నిజంగా ఎలా కట్టుకున్నాడో అక్కడ మాట్లాడుతూ, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29 వచనాన్ని మనం చదువుకుంటే, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. యథార్థవంతులుగా దేవుడు పుట్టిస్తే మరి ఏం జరిగింది? వారు వివిధములైన తంత్రములను కల్పించుకొనిరి. ఏమండి దేవుడు బ్రహ్మాండంగా దీన్ని కడితే, ఈరోజు శరీరాన్ని దేవుడు కట్టిన శరీరాన్ని పాడు చేసుకుంటున్నది ఎవరంటే, శరీరంలో ఆత్మగా మనల్ని ఉంచాడు కదా, మనము దీన్ని పాడు చేస్తున్నాము. దేవుడు ఉండకుండా చేస్తున్నామండి. దేవుణ్ణి బాధపరిచేది ఎవరంటే మనమే ప్రియులారా. ఆయన బాధపడుతూ ఆయన ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి ఇర్మియా గ్రంథానికి రండి. ఒకసారి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు ప్రియులారా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్టు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యంలో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవదును. ఏమంటే చూడండి ఎంత బాధాకరమైన విషయాలంటే ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు కదండి ఇర్మియా ద్వారా. ఎవరు మాట్లాడుతున్నాడు చూడండి. నా జనులందరూ వ్యభిచారులట, ద్రోహులు అట, ద్రోహుల సమూహమట. నాకు వీళ్ళకంటే ఏమండి ఎవరట? అరణ్యములో బాటసారులు, ఎక్కడో అడవిలో ఉన్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోయింటే ఎంత బాగుండేది అంటున్నాడండి దేవుడు. ఈ మాటలు మీకు అర్థం అవ్వాలి ప్రియులారా. దేవుడు నిజంగా ఏమని మాట్లాడుతున్నాడు? ఆహాహా అంటున్నాడు చూడండి. నేను వీళ్ళకి ఎన్ని చేశాను. ఇప్పుడు దేవుడు చేసిన ఉపకారాలు మనం లెక్క పెట్టగలమా? మన కోసం ఆయన చేసినటువంటివి మనం లెక్కించగలమా? విస్తారంగా ఇసుక కంటే ఎక్కువగా ఉన్నాయ్యా నువ్వు మాకు చేసినటువంటి మేళ్ళు, నువ్వు మా గురించి ఆలోచించిన ఆలోచనలు. మరి అన్ని ఆలోచనలు మన కొరకు చేసిన, ఎంతో మన కొరకు దేవుడు ఏమంటే ప్రయాసపడి మన కొరకు ఎన్ని చేసినా, ఈరోజు మనుషులంగా మనం దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాం చెప్పండి ఒక్కసారి. అందుకని అంటున్నాడు దేవుడు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? ద్రోహులుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు. నేనుండాలని వాళ్ళ దేహాన్ని కట్టుకుంటే నన్ను ఒక్కరు కూడా ఉంచుకోలేదని బాధపడుతున్నాడు ప్రియులారా దేవుడు. మరి దేవుడు లేడంటే అది శిథిలం అయిపోయినట్ట కాదా? మీరు చెప్పండి. ఆలయం ఏమండి, ఒక ఆలయం ఉందండి, అందులో దేవుడు లేడంటే ఏంటండి కారణం? దేవుడు లేనప్పుడు ఆలయం శిథిలా వ్యవస్థలో ఉంది. అందులో దేవుడు లేడండి అంటే కారణం ఏంటి? అది పాడైపోయిందని అర్థం. మరి ఈరోజు మనలో దేవుడు ఉన్నాడంటారా? మనలో దేవుడు లేడంటే ఈ ఆలయం ఏమైందంటారా? మీరు చెప్పండి. శిథిలమైపోయింది ప్రియులారా. అందుకని దేవుడు అయ్యో అరణ్యములోకి నేను ఎవరి దగ్గరకో వెళ్ళిపోయింటే నేను బాగుండేదేమో అంటున్నాడు చూడండి. నిజంగా దేవుడి కంట కన్నీళ్లు రప్పించేది ఎవరండి? దానికి కారణం అంటే మనమే ప్రియులారా. కారణం మానవ దేహం చెడిపోయింది, కన్ను చెడిపోయింది, ముక్కు చెడిపోయింది, చేతులు చెడిపోయాయి, చెవులు చెడిపోయాయి, నోరు చెడిపోయింది. ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచవలసి ఉన్నది. కానీ దేవుడు ఏమండి మనుషులంగా మనం దేవుని మహిమపరుస్తున్నామంటారా చెప్పండి? ఎక్కడ ప్రియులారా? దేవుడు మాత్రం సంవత్సరాలు నూతనం చేసి కొత్త సంవత్సరాలు ఇస్తూనే ఉన్నాడు. కానీ మనం మాత్రం
మారి నూతనంగా మారటం లేదు ప్రియులారా. ఆయన కొరకు నూతనంగా మారి రూపాంతరం మనం పొందటం. ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. వాక్యాలు మాత్రం వింటాం, ఓ బ్రహ్మాండంగా గంటల తరబడి వింటాం, కానీ కొంచెం కూడా మార్పు లేని జీవితాలు. ఏమండి మన జీవితాల? అయితే దేవుణ్ణి బాధ పెట్టేది ఎవరో కాదు, దేవుణ్ణి ఏమండి దేహములను తరిమేసింది ఎవరో కాదు, నువ్వే, మనమే. శిథిలమైపోయాయండి ఆలయాలు. దేవుడేమో బ్రహ్మాండంగా కలలు గని కడితే ఈ దేహాన్ని చేజేతులరా పాడు చేసింది మనమే ప్రియులారా. నిజంగా ఒకసారి ఆలోచించండి, దేవుడి దీంట్లో ఉన్నాడా? ఎందుకంటే ఈ ఆలయంలో దేవుడు ఉండాలని దీన్ని కట్టుకుంటే వాడు వాగ్దానం చేశాడు దేవుని దగ్గర. ఏమని వాగ్దానం చేశాడు తెలుసా అపవాది? నీ ఆలయంలో నువ్వుండకుండా నేను చేస్తాను, నేనుంటానని వాడు సవాలు చేశాడండి. చూడండి ఒకసారి దెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా. దెస్సలోనికలకు రాసిన ఏమండి దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము. ఏది దేవుడు అనబడును, ఏమండి చదవండి ఒకసారి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటినీ ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ప్రియులారా, అంటే ముందు హెచ్చరిక మాటలు దేవుడు రాయించేస్తున్నాడు. చూడండి నాయనా, మీరు దేన్నైతే దేవుడు అనుకొని మీ హృదయంలో నన్ను ఉంచుకుంటారో నన్ను దేవుడుగా, కానీ అపవాది నన్ను బయటకు తీసేస్తాడయ్యా అంటున్నాడు. నిజంగా ఈరోజు చూడండి అందరి పరిస్థితి అదేనా? ఎవరిలోనండి దేవుడు ఉన్నాడు? ఏమండి ఇది దేవుడు కట్టుకున్న ఆలయం గనక, ఇది దేవుడు కట్టుకున్న దేహం గనక, ఇందులో దేవుడు ఉండాలి అంటే మన బ్రతుకులు ఎలా ఉండాలి మీరు చెప్పండి. ఎవరైనా ఇంట్లోకి బంధువులు వస్తుంటారు అప్పుడప్పుడు. ఏమంటే బంధువులు రాగానే ఇల్లంతా నీట్, అంతే కదండి. ఇల్లంతా నీట్ ఉంటది, మాటల్లో తేడా ఉంటది. అంటే తేడా అంటే అంతవరకు ఇంట్లో ఎవరు లేనప్పుడు మాట తీరు వేరుంటది. ఎవరైనా రాగానే అది అయ్యగారు వస్తాడు అనుకోండి సపరేట్‌గా, పాస్టర్ గారి ఇంటికి వచ్చారనుకోండి అప్పుడు చూడాలి మాటలు. మంచిగా మాట్లాడుతుంటారు. ఏమండి ఆ మర్యాదలు మీరు చూడాలి. అయ్యగారు వెళ్ళిపోగానే మళ్ళీ టీవీ రిమోట్ ఆన్ అవుతది సినిమా. మళ్ళీ మొబైల్‌లో పిచ్చి పిచ్చి చూడడాలు. మళ్ళీ మాట తీరు మారుతది. మళ్ళీ ఇంట్లో వాతావరణం అంతా చేంజ్ అవుతది. అంటే అయ్యగారొస్తే చేంజ్ అవుతదా? అయ్యగారు వెళ్తే మళ్ళీ చేంజ్ అవుతదా? ఒక అయ్యగారు వస్తుంటే, పోతుంటే నీ బిహేవియర్ ఇలా ఉన్నప్పుడు అసలు దేవుడు ఎప్పుడు 24 అవర్స్ నీతో ఉన్నాడు తెలుసా నీకు? 24 అవర్స్ ప్రతి క్షణం ఒక రెప్పపాటును గూడా మనల్ని విడిచిపెట్టి ఉండలేడు ప్రియులారా ఆయన. ఎందుకంటే మనమంటే అంత పిచ్చి పరలోకపు తండ్రికి ప్రియులారా. ఏమనుకుంటున్నారు దేవుని గురించి? భూమి మీద మన తల్లిదండ్రులైనా ఈరోజు ఎందుకురా బాబు స్కూలుకి లీవ్ ఇచ్చారు, పంపించేద్దాం స్కూలుకి అంటారు కదా! ఏవండి తల్లిదండ్రులుగా? మనవాళ్ళైనా మనల్ని స్కూలుకెళ్ళి ఇప్పుడు బావుందండి ప్రశాంతంగా పిల్లలు లేరు గదా! ఇప్పుడు అనుకుంటారేమో గానీ, దేవుడు మనల్ని విడిచి క్షణం గూడా ఉండలేడు ప్రియులారా. అందుకనే ఆయన పాదం ఎప్పుడు భూమి మీదే. ఎప్పుడు ఆయన కన్ను మన మీదే. నిజంగా ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఆయన నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడని రాయించడం మనం చూస్తుంటాం కీర్తనల గ్రంథంలో. ఎందుకండి? ఇదిగో నాయన నేను మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నానంటే కనుగుడ్డు. ఒక కనుగుడ్డును రెప్ప ఎలా చూసుకుంటది? ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నది కదండీ రెప్ప. నేను మిమ్మల్ని కనుగుడ్డులా చూసుకున్నానంటాడు. అంటే మనమంటే ఎంత పిచ్చి చెప్పండి పరలోకపు తండ్రికి. నీ ముందు ఉన్నానంటాడు, నీ వెనకున్నానంటాడు, నీ కుడి పక్కన, నీ ఎడం పక్కన, నీ మాట ఇదిగో నాలుకపైకి రాలేదా? అప్పుడే నీ గురించి నాకు తెలుసయ్యా అంటాడు. అంటే ఎంత నిఘా అండి మన మీద దేవునికి. మనలో ఎప్పుడు మనతో ఉండేవాడు కన్నతండ్రి దేవుడు. మనం అనుకుంటాము డోరేసేసాను ఎవరు లేరు, నన్ను చూసేవాడు ఎవరు లేరు అనుకుంటాం. అందుకని మన మన జీవితాలు ఎలా ఉంటాయి? కెమెరా ఉన్నప్పుడు ఒకలాగుంటాయి, కెమెరా లేనప్పుడు ఒకలాగుంటాయి.
కంపెనీలో కెమెరా ఉంటది కదండీ, సీసీ కెమెరా. ఎంత బాగా పనిచేస్తారో. ఆ కెమెరా ఆ ఓనర్ అనేవాడు చూస్తూ ఉంటే, కెమెరా సైడ్ ఉందనుకోండి, మన జీవితాలు అప్పుడు బయటపడతాయి. మరి దేవుడి గురించి ఏమండి? ఆయన ఎప్పుడు కూడా మనల్ని చూసేవాడుగా ఉన్నాడు. ఏ గోడ కూడా ఆయనకు అడ్డు రాదు. ఏ దేశం కూడా ఆయనకు అడ్డు కాదు. సమస్తము తేటగా ఆయనకి కనపడుతుందని నిజంగా మనకు అర్థమైనప్పుడు మన జీవితాలు ఎలాగండి ఉండాలి? ఎబ్రిలకు ఏమండి రాస్తూ పత్రికను ఆయనకి ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఏమి అడ్డుగా లేదనటానికి ఏమండి మాట్లాడుతూ చూడండి ఒకసారి ఏమని రాస్తున్నాడో పౌలు గారు. ఏమండి 4వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనపడిన సృష్టము ఏదీ లేదు, మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. ఎలా ఉందట? మనల్ని చేసిన దేవునికి, మనలో ఉండాలనుకున్న దేవునికి సమస్తము కూడా తేటగా కనపడుతుందయ్యా. నీ జీవితం ఎలా ఉందో ప్రతిదీ కనపడుతుంది. మరి నువ్వు ఈరోజు ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? లేకుంటే దేవుడు కట్టుకున్న ఈ ఆలయం శిథిలా వ్యవస్థకు వచ్చేసిందా? ఎలా మారిపోయాయి చెప్పండి ఈరోజు ఈ దేహాలు. చెరిపేసుకుంటున్నారు యవ్వనస్తులు, ఏమండి బాల్య దశలో ఉన్నవాళ్ళు, వృద్ధాప్య దశలో ఉన్నవాళ్ళు. చిన్నపిల్లలు చెరిపేసుకుంటున్నారు దేహాన్ని. యవనస్తులు వాళ్ళు ఇంకా చెరిపేసుకుంటున్నారు. చిన్నపిల్లలు స్కూలు అవి ఇవి అనుకుని, ఏమంటే వాళ్ళకు కూడా సండే స్కూల్ నేర్పించే వాళ్ళు ఎవరున్నారు మీరు చెప్పండి? లోకంలోకి మీరు వెళితే అంతా లోక లోక జ్ఞానమే. దేవుని జ్ఞానంలో ఉన్నవాళ్ళు కూడా, అయ్యా మీ పిల్లలకు దేవుని మాటలు నేర్పిస్తాం పంపించండి అయ్యా అంటే ఒక్కరోజు పంపించడానికి నానా తంటాలు పడుతుంటారండి. అదే స్కూల్కి అయితే కొట్టి మరి పంపిస్తుంటారు. ఎందుకు? లోకజ్ఞానం నేర్చుకోవాలి. ఇంట్లో వాళ్ళు అడుగుతారు, హోంవర్క్ చేసావా లేదా అని. మరి సండే స్కూల్ ఇది నేర్చుకున్నావా లేదా అని అడిగేవాళ్ళు. ఎందుకంటే అది ఏదో లేండి సండే స్కూల్ కదండి అంటారు. అదంతా సింపుల్ గా తీసి పారేస్తారు. ప్రియులారా, అసలు బాల్య దశలో దేవుడు అంటే లెక్కలేదు. మరి యవ్వన కాలంలో, యవ్వన కాలంలో ఇంకా వయసు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు మరి చెప్పండి? ప్రేమ, పెళ్లి, పిల్లలు, ఉద్యోగాలు, ఏమంటే చూడాలి కదా. ఇవన్నీ నిజంగా యవ్వనస్తులు. ఇంకో వృద్ధాప్య దశలోన ఇంకా మాకు యవ్వనం, ఏమంటే యవ్వనం అయిపోయింది, పెళ్లి అయిపోయింది, పిల్లలు అయిపోయారు, ఇంక రిటైర్మెంట్ లో ఉన్నాము, ఇంక హ్యాపీ. పిల్లలు పెళ్లి చేసేసానండి, అయిపోయిందండి, గుండెల మీద భారం దిగిపోయిందండి. పెద్దోడికి పెళ్లి చేశాను, చిన్నోడికి పెళ్లి చేశాను, అంటే ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేశాను, పలానా వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, ఇంకేంటండి అనుకుంటున్నాడు. ఎవరు చెప్పండి దేవుని గురించి ఆలోచించేది? ఆయన ఉంచుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఆయనేమో దేహాలలో ఉండి, ఏమండి ఆయన చెప్పినట్టు మనం బ్రతుకుతూ ఉంటే, ఆయన మనలో ఉండి మురిసిపోవాలని ఆయన ఉంటే, ఆయన కాకుండా చేశారు దేహాన్ని. ఆయన కట్టుకున్న దేహాన్ని పడగొట్టేసిందండి సమాజం. పడగొట్టేశారండి అందరం. మనమే ప్రియులారా. కారణం, మనలో దేవుని లక్షణాలు లేవు. ఒకవేళ ఆయనుంటే మన మాట తీరు వేరు కదా. ఎలా మారిపోయాయి దేహాలు. ఒక యథార్థ సంఘటన జరిగింది, మీకు తెలిసే ఉంటుంది, చెప్తాను నేను. ఒకడు ప్రేమించాడు. ఒక అమ్మాయిని ప్రేమించి, ఇదిగో నువ్వు లేకపోతే నేను లేను అన్నాడు. ఆవిడ కూడా నువ్వు లేకపోతే నేను లేను అన్నాడు. ఇద్దరు ప్రేమించుకుని వెళ్ళిపోయారటో. వెళ్ళిపోయిన తర్వాత నమ్మొచ్చింది కదండి. ఏం చేశాడు? అమ్మాయిని 18 పీసులు చేశాడటండి వాడు. ఏం చేశాడు? అమ్మాయిని ముక్క ముక్కలుగా నరికి, ఏమండి ఒక దగ్గర ఇంకొక ముక్క పారేస్తే పోలీసులకు డౌట్ వస్తుంది కదండి. అంతా ఒక దగ్గర పారేస్తే ఎక్కడో వెళ్ళిన చోటల్లా ఒక్కొక్క ముక్క ఒక్కొక్క దగ్గర ఇలా పాడేయడం. నిజంగా ఆ న్యూస్లో ఆ వార్తలు చదివినప్పుడు, దేవుడు దేని కొరకు ఆలయం కట్టుకుంటే మనిషి దేని కొరకు ఈ ఆలయాన్ని వినియోగించుకుంటున్నాడు. ఇదిగో అమ్మాయిలు జాగ్రత్త, ఎవరిని చూసి మీరు మోసపోకండి. మీ దేహం దేవుని కొరకే ఇవ్వబడింది. ఇదిగో అబ్బాయిలు, మీరు కూడా అంతే. దేహం దేవుని కొరకు ఇవ్వబడితే ప్రేమ, పెళ్లి ఇవన్నీ ఏంటి గోల? వయసు వచ్చింది కదా, దేవుని సేవ చేయటానికి వయసు వచ్చింది. అందులో భాగంగా నువ్వు పెళ్లి చేసుకో, తప్పు లేదు. కానీ ఈ పెళ్లి కోసమే నేను పుట్టానన్నట్టుగా నీ జీవితం ఉండడానికి వెళ్ళలేదు. ఇదిగో ప్రేమ కోసం నేను పుట్టానంటే నీ జీవితం ఉండకూడదు. నీ కోసం నేను పుట్టానని నువ్వు చెప్తావా? ఎంత అబద్ధపు మాట అయ్యాది. నీ కోసం నేను పుట్టానని నువ్వు చెబుతావా? అమ్మాయిగా అబ్బాయిగా ఎంత నీచమైన మాట అది.
దేవుని కొరకు పుట్టామండి ప్రతి ఒక్కరము. కానీ నిజంగా ఈ ఆలయాలు ఈరోజు ఎలా మాట్లాడుతున్నాయి మీరు చెప్పండి? దేవుడా ఏం చేశాడండి ఆయన మాకు? మా కష్టాలేమైనా మమ్మల్ని ఆదుకున్నాడా? మా కష్టాలేమైనా ఇచ్చాడా? అంటే నీ జీవితంలో ఏదైనా నీకివ్వాలా? ఒక కట్టడం ఇవ్వాలి కదా నీకు. ఒక 2 అంతస్తుల బిల్డింగు లేదా ఒక ఎకరా పొలము, డబ్బు ఇవన్నీ ఇస్తే నీకు దేవుడున్నాడు. లేకపోతే లేడా? ఈరోజు నీ ఒంట్లో ఆరోగ్యం ఉందంటే, అసలు నీ ఊపిరి నువ్వు ఆడగలుగుతున్నావా? ఒక పూట తిని నువ్వు అరిగించగలుగుతున్నావా? దేవుడు కారణమని మర్చిపోకండి. భూమి మీద ఏముందయ్యా? ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా ఆయన? ఏవండీ? ఎందుకు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు ఆయన? ఇవ్వాలనుకుంటే నీకొక సెపరేట్ ఒక గ్రహమే ఇవ్వగలడాయన. ఏవండీ? మనుషులకి ఇక్కడ ఏదైనా శాశ్వతంగా ఉందా? ఆలోచన చేయటం. దేవుడంటే చిన్నగా ఏదో దేహం కోసం ఏదో ఇచ్చేవాడు అనుకుంటున్నాడు దేవుడిని. ఆయన దేహం కోసం ఇచ్చేది కాదని ఆయన ఇచ్చేవాడు కాదాయన. ఇశ్రాయేలీయులకి ఇచ్చాడంటే వాళ్ళకి నేర్పాలనుకున్నాడు ఆత్మజ్ఞానం. చిన్న పిల్లలకి ఇచ్చినట్టు ఇచ్చాడండి. ఏదో నాయన నువ్వు నా మాటింటే ఇదిగో ఎలాగైతే తండ్రి నువ్వు స్కూల్‌కెళ్ళు నాయన నీకు చాక్లెట్ ఇప్పిస్తాను, నీకు ఇంకోటి ఇప్పిస్తాను, ఇంకోటి ఎలాగైతే ఆఫర్‌లు ఇస్తాడో తల్లిదండ్రులు, దేవుడు కూడా ఆనాడు ఇశ్రాయేలుకు నా మాటింటావా? పొలంలో దీవింపబడతావు. నా మాటింటావా? నీ ఎద్దులు దీవింపబడతాయి. నా మాటింటావా? అవి ఇవి అన్ని ఆఫర్‌లు ఇచ్చాడండి. ఆత్మీయంగా యేసుక్రీస్తులు వచ్చిన తర్వాత కూడా జ్ఞానాన్ని నేర్చుకుంటున్న మనం కూడా లోక సంబంధమైన వాటి కోసం దేవుణ్ణి నమ్ముకుంటే ఎలా ప్రియులారా? ఒకవేళ నువ్వు అలా అడుగుతున్నావంటే దేవుని జ్ఞానం నీకు అర్థం కాలేదు. నిజంగా ఆయన పనిలో ఉండు నువ్వు. ఆయన చెప్పినట్టు బ్రతుకుతూ ఉండు నువ్వు. ఎందుకు నీకేం రాదు? ఎందుకు నీకేమి ఇవ్వడు దేవుడు చెప్పు? తల్లిదండ్రులుగా మీరేం చేస్తారు మీరు చెప్పండి? మీ పిల్లలు మీరు చెప్పినట్లల్లా వింటూ ఏవండీ వాళ్ళు మీకు మీకు పిల్లలుగా మీరు వాళ్ళ తల్లిదండ్రులుగా మీరున్నప్పుడు వాళ్ళ కోసం మీరు ఆలోచించరా? ఏవండీ కన్నటువంటి తల్లిదండ్రులే నాకు కూతురు పుట్టింది, నాకు కొడుకు పుట్టాడు, వాళ్ళకి పలానా పండగకి బట్టలు తీసుకురావాలి, పలానా టైంలో పలానావి ఇప్పియాలి, పలానావిలా మనం వాళ్ళు చూసుకోవాలని ఈ 60, 70 సంవత్సరాల జీవనం కలిగినటువంటి తల్లిదండ్రులే మన కోసం అంత బాగా ఆలోచించేటప్పుడు పరలోకపు తండ్రి ఆయన శాశ్వత బంధం కలిగినటువంటి తండ్రి కదండీ! మనల్ని గాలికి వదిలేస్తాడా? ఏవండీ మనల్ని దిక్కులేని వాళ్ళుగా చేస్తాడా? యేసుక్రీస్తు ఎంత బాగా మాట్లాడతాడు కదండీ! ఏవండీ ఎవరికైనా ఒక కుమారుడుంటే తన కుమారుడు రొట్టెని అడిగిన రాతినిస్తాడా? తన కుమారుడు చేపని అడిగినలా పామునిస్తాడా? చెడ్డవారయుండి మీరే మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని ఉన్నప్పుడు మరి పరలోకపు తండ్రి చెడ్డవాడా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు గాన ప్రతిగానాలతో నిత్యం పొగడబడుతున్నటువంటి పరలోకపు తండ్రి కదండీ మన తండ్రి. మనల్ని చేసినటువంటి దేవుడు కదండీ! మరి ఆయన మనల్ని విడిచిపెడతాడా మీరు చెప్పండి? ఏవండీ? ప్రియులారా మనల్ని దేవుడు అద్భుతంగా కాపాడుతాడు. అద్భుతంగా పోషిస్తాడు. అది ఎవరికి అర్థం కావట్లేదు. బైబిల్‌లో భక్తులకు చాలా మందికి అర్థమైపోయాయండి. ఒక యాకోబు మాట్లాడుతుంటాడు. "అయ్యా! నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నువ్వే నన్ను పోషిస్తున్నావయ్యా" అంటాడు. అంటే ఆయన పోషించాడా? మరి ఐగుప్తులో అన్నం లేకుండా ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటున్నారు. దేవుడు ప్రతీదీ ఏదైనా ఒక కష్టం పెట్టాడంటే అది పరీక్షకని మీరు మర్చిపోకండి. నెక్స్ట్ వీక్ ఉంటది అద్భుతమైన పాఠం అది వినండి. ఏవండీ? నిజంగా దేవుడు ఏదైనా కష్టాలు, సమస్యలు అది పెట్టాడంటే మన కొరకే, మన మంచికే, మనం ముందుకు వెళ్ళటానికే. దాన్ని అర్థం చేసుకోలేక దేవుడిని తిట్టేవాళ్ళు కొంతమందైతే, దేవుడిని పక్కన పెట్టేవాళ్ళు కొంతమందైతే, దేవుడు ఉన్నాడా లేదా అని ఎదురు మాట్లాడేవాళ్ళు ఇంకొంతమంది. అలా మాట్లాడేసి శరీరంలో ఇష్టానుసారంగా మనం బ్రతికేస్తున్నాం ప్రియులారా. కనుక ఈ ఆలయాన్ని, దేవుని ఆలయాన్ని ఎలా ఉంచుకున్నారో ఒకసారి ఆలోచించాలి. నిజంగా దేవుడున్నాడా? ఏవండీ? సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి పరిశీలిద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం అట్టివారు 4వ కీడు 16వ వచనం. అట్టివారు కీడు చేయనది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనది వారికి నిద్ర రాదు. అంటే మన గురించి, మనుషుల గురించి, దేవుడు కట్టిన ఆలయాల గురించి ఆయన మాట్లాడుతూ, "అరే! కీడు చేయంది నీకు నిద్ర రాదు కదరా" అంటున్నాడు దేవుడు. అరే! ఒకరోజు అబద్ధం మాట్లాడుకుంటే నీకు ఏవండీ నీకు పొడవదురా నీకు. ఏవండీ ఈరోజు నేను అబద్ధం మాట్లాడలేదండి అన్నవాళ్ళు బైబిల్ మీ చేతుల్లో ఉంది గానీ గుడ్డ మీద చేసుకొని చెప్పండి మేము మాట్లాడలేదని. ఎవరైనా చెప్పగలరా? అంటే మన ఆలయాలు ఏ విధంగా ఉన్నాయి మీరు చెప్పండి. ఆలోచనలోనైనా
ఏదో ఒకటి తప్పు మనం చేసేవాళ్ళంగా ఈరోజు ఉన్నాం ప్రియులారా. ఏవండి? అంటే ఈ ఆలయం ఎలా ఉంది మీరు చెప్పండి? దేవుడు కట్టిన ఆలయమును ఈరోజు పాడు చేసేవాళ్ళగా ఎవరో లేరయ్యా. మనమే ఉన్నాం. ఈరోజు ఏ ఆలయాలు పాడైపోతున్నాయండి. అక్కడ ఆలయాన్ని పడగొట్టేసారండి. ఇక్కడ ఆలయాన్ని పడగొట్టేసారండి. ఈ ఆలయాల గురించి అందరూ తల జడుపుకుంటున్నారే గానీ, నా ఆలయాన్ని నేనే కూలగొట్టుకుంటున్నానని ఎవరైనా ఆలోచన చేయగలుగుతున్నారా? ఎక్కడో ఆలయాలు పడగొడితే ఇక్కడ బాధపడిపోతుంటారు. ఓకే. ఆలయాలు ఎందుకయ్యా అంటే నువ్వు జ్ఞానం నేర్చుకోవడానికి అంతే బడేది. ఈ సొలొమోను ప్రార్థన కూడా మనం ఏమంటే ఆలయం కట్టేటప్పుడు మనం చూస్తుంటాం. అయ్యా నువ్వు ఇందులో ఉండవు. కానీ ఇది నేను కడుతున్నావంటే ఏదో నేర్చుకోవడానికయ్యా. అక్కడుండి మేము ప్రార్థన చేసేటప్పుడు మా మనవులు వినయ్యా అంటుంటారు. ఆయన ప్రార్థనలో మనం చూస్తుంటాం కదండీ! మేము ప్రార్థన చేసేటప్పుడు మా మనవులు వినయ్యా నువ్వు. ఇదిగో మేము యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తుంటాం. అలా చేసేటప్పుడల్లా మా మనవులు, మా విన్నపాలు నువ్వు వినవయ్యా అని మనం చూస్తుంటాం ప్రియులారా అక్కడ మాటలు. అంటే ఆయన మాటలు నేర్చుకోవడానికి ఏదో అందరూ గుంపుకోవడానికి ఒక బడి గాని అది దేవాలయం కాదండి. ఏవండి? ఈ దేవాలయాలు కూడుకునే ఒక స్థలం. నిజంగా నువ్వే దేవాలయం. మరి నువ్వే దేవాలయం అన్న తర్వాత నువ్వు ఆలయాన్ని ఎలా ఉంచుకున్నావు? ఇల్లే చిందరవందరగా ఉంటే నీకు నచ్చదే? ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయనుకోండి మీరు శుభ్రంగా ఇంట్లో కూర్చుంటారా? చిరాకు కదండీ! ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటే చిరాకు పడిపోతారు ఆడవాళ్ళు. ఏవండీ వాళ్ళ మీద కోప్పడిపోతారు. ఏంటి చూడు అని. మరి నీ దేహం దేవుడు చూసి నీలో నివసించేదిగా ఉందా? నీలో ఉండేదిగా ఆయన కట్టిన ఆలయం ఈ దేహం. మరి నిజంగా ఉందా? దేహాన్ని పాపం ఏలుతుంది కాదా? ఆయన శరీరంలో ఉండి ఆయన ఏలాలని ఆయన దేహాన్ని కట్టుకుంటే దీన్ని ఎందుకు వాడుతున్నారు మీరు చెప్పండి? దేవుణ్ణి ఇందులో ఉంచుకొని దైవ కార్యక్రమాలకు దీన్ని వినియోగిస్తున్నారా? లేదా పాపాన్ని ఉంచుకొని దీన్ని పాపానికి దాసులుగా చేసేసారా? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ మాటను ఒకసారి చదువుకుందాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ మాట. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు ప్రియులారా? ఏమండి? శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు ఆల్రెడీ శిథిలమైపోయింది నాయన మీ దేహము. మరి ఈ శిథిలమైపోయిన ఈ దేహం గురించి నువ్వు ఒక్కసారి ఆలోచన చేసి నువ్వు దీన్ని మళ్ళీ బాగు చేసుకుంటున్నావా? ఎన్నో ఆలయాలు శిథిల వ్యవస్థకు వస్తే ఎంతో మంది ఆలయాలను బాగు చేసిన వాళ్ళని దేవుడు దీవించడం మనం చూస్తుంటాం ధర్మశాస్త్రములో. ఎందుకయ్యా అవన్నీ దేవుడు రాయించాడు తెలుసా? ఆత్మ జ్ఞానం తెలుసుకున్న తర్వాత శిథిలమైన ఆలయాలను బాగు చేసేవాడుగా నువ్వు ఉండాలనే. నీకు అర్థమవుతుందా? ఎన్నో ఆలయాలను ఒక హిజ్కియా ఆలయాలను చిన్నప్పటి నుంచి ఆయన ఆలయం గురించిన ఆలోచన రావడం మనం చూస్తుంటాము. అయ్యా ఒక్కసారి నా జీవితాన్ని నువ్వు తలుచుకోవయ్యా, నేను చచ్చిపోతానటయ్యా, నేను చావకూడదయ్యా, ఒకసారి నా సేవను నువ్వు జ్ఞాపకం చేసుకో, నా జీవితాన్ని నువ్వు గుర్తు చేసుకో అన్నప్పుడు దేవుడు గుర్తు చేసుకుంటాడు కదా. మళ్ళీ నాయన నువ్వు నిజంగా ఆలయం నువ్వు బాగు చేసే విషయంలో కానీ నా మాటలు ప్రచారం చేసే విషయంలో కానీ నువ్వు బాగా చేసావయ్యా నా పని కనుక ఇంకా నీకు 15 సంవత్సరాలు నీకు ఆయుష్నిస్తున్నానని ఆయుష్ని పెంచేశాడు కదా. ఏమండి ఇవన్నీ ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడంటే ఏమండి ధర్మశాస్త్రము మేలుల యొక్క ఛాయే గాని నిజ స్వరూపము కాదని మనం చదువుకుంటాం క్రొత్త నిబంధనలో. అది నిజ స్వరూపము కాదు, ఇప్పుడున్నది నిజ స్వరూపం. ఇది ఆత్మీయంగా వ్రాయబడినటువంటి సత్యాలు ఇవన్నీ క్రొత్త నిబంధనలో. అంటే శిథిలా వ్యవస్థకు ఏమండి ఉన్నటువంటి ఆలయాలను వాళ్ళు ఎలా బాగు చేసి ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకున్నారో, శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని, ఇదిగో నువ్వు ఆత్మీయంగా ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావా? అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఈ దేహాలను బాగు చేయాలి. ఎంతో మంది దేవుని ఆలయాలను పడగొట్టుకున్నారు, పాడుగొట్టుకున్నారు. నువ్వు కూడా నువ్వు దేవుని ఆలయంగా ఉన్న నువ్వు కూడా పాడు చేసుకున్నావు. ఈ ఆలయాన్ని సరి చేసుకున్నావా? ఇక ఇతర ఆలయాలు కూడా ఎన్నో ఉన్నాయి కదా, ఆలయాలను సక్రమంగా ఏమండి దేవుని మార్గంలో నువ్వు నడిపిస్తున్నావా?
ప్రజలనండి మార్చాలి కదండి. ఈరోజు ఈ వాక్యంతో ఈ వాక్యాన్ని చేయిపడి చేత పట్టుకొని ఎంతమందిని మనం మార్చగలుగుతున్నాం? ఎంతమందిని అగ్నిలో నుండి లాగినట్టు లాగుతున్నాం మీరు చెప్పండి. అందుకని దేవుడు అంటున్నాడు, నాయనా దీన్ని దురాశలకు నువ్వు లోను చేయొద్దు ఈ దేహాన్ని. నువ్వు చెయ్యొద్దు, ఎదుట ఉన్న వాళ్ళలో కూడా నువ్వు చెప్పు, నా మాటలు చెప్పు. దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావండి అని చెప్పు. కొంతమందినైనా నువ్వు మార్చగలుగు. వాళ్ళలో ఉండే చెడు అలవాట్లన్నీ దూరం చేసేయండి. దీన్ని దుర్నీతి కాదయ్యా మనం వాడవలసింది. ఏమండి దేవాలయం దుర్నీతికుంటే ఎలా మీరు చెప్పండి? దేవాలయంలో ఎవడన్నా తాగుతున్నాడు అనుకోండి, ఎవడండి వాడు దేవాలయంలో తాగుతున్నాడు, తాగి దేవాలయంలో అడుగు పెట్టకూడదు అంటున్నారు కదా. అలాంటిది నువ్వు సాక్షాత్ ఆయన దేహంలో తాగుబోతుగా ఉంటే, ఆయన దేహంలోకి సీసాలు వేసేస్తుంటే ఎలా ఉంటది? ఆయన దేహంలో ఒక కన్ను ఉంది కదా, మరి ఆ కన్నుతో నువ్వేం చేస్తున్నావు? దేవాలయంలో ఏదైనా ఒక చిన్న తప్పుడు పని చేస్తే, వీడికి వేరే చోటు ఎక్కడ దొరకలేదండి, దేవాలయంలో తప్పుడు పని చేస్తున్నాడని తిడతావు కదా. ఈ దేహాలయంలో తప్పుడు చూపు చూస్తున్నటువంటి నిన్నేమనాలి? ఈ దేహం అనే దేవాలయంలో నువ్వు ఉండి ఒక తప్పుడు మాట మాట్లాడుతున్నావు, నువ్వేమనాలి? తప్పుడు సమాచారం నువ్వు వింటున్నావు అంటే నిన్నేమనాలి? తప్పుడు చోటుకు నీ కాళ్ళు వెళుతున్నాయంటే నీ కాళ్ళని ఏమనాలి? నీ చేతుల్ని ఏమనాలి? ఈ దేహంలో ప్రతి అవయవం నువ్వు అపవాదికి దీన్ని అంకితం చేస్తుంటే చావుకు లోనైనది కాక దీన్ని ఏమనాలి మీరు చెప్పండి? అందుకనే ఈ దేహము చావుకు లోనైంది నాయనా. కనుక మీరు అలా లోను చేయకూడదు. దీన్ని చావుకు మీరు అంకితం చేయకూడదు. పాపాన్ని ఏలనివ్వకండి. ఈ శరీరం అందు పాపం ఏలనివ్వకూడదు. కిందకి మీరు అలాగే చదువుతూ, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి అయితే ఏమంటున్నాడు చూడండి, అయితే మృతుల నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 12-13 వచనాలు చదువుతున్నానండి. మీ అవయవములు నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఎన్ని రోజులు బలహీనతలు, ఎన్నాళ్ళు ఇవి ఇంకా దేవుని ఆలయాన్ని మీరు పాడు చేస్తారు మీరు చెప్పండి? పాడైన స్థలాన్ని కట్టండి, పాడైన స్థలాన్ని బాగు చేయండి. అలా బాగు చేయడం వల్లనైనా నువ్వు శిథిలం అయిపోయిన దాన్ని కట్టుకోవడం ద్వారానైనా దేవుడు నీలోకి వస్తాడేమో. ఆయన మాత్రం, నాన్న నేను తలుపు దగ్గరుండి తలుపు తడుతున్నాను నాయన అంటున్నాడు. ఏ తలుపు? నిన్నే. నీలోకి రావాలనుకుంటున్నాడు ఆయన. నువ్వు మాత్రం డోరేసేసావు. ఎవరినో ఉంచుకున్నావు లోపల. శిథిలమైపోయింది. శిథిలమైపోయినదంటే పాడైపోయిన ఇంట్లో నువ్వు ఉంటావా? ఇల్లు పడిపోయింది, నువ్వు ఉంటావా? ఎలా ఉంటావు నువ్వు? నీ ఇల్లు మాత్రం బాగుండాలి కదా. పలానా హాల్ బాగుండాలి, కిచెన్ బాగుండాలి, బెడ్రూమ్ బాగుండాలి, బాత్రూమ్ బాగుండాలి. నీకు మాత్రం అన్ని నీట్గా అన్ని శుభ్రంగా ఉండాలి. మరి దేవుడు మాత్రం ఎలా ఉన్నా నీలోకి వచ్చేయాలా? కనుక ప్రియులారా, ఆయన మనలో పరిశుద్ధతను కోరుతున్నాడు. పరిశుద్ధతకు ఈ దేహాన్ని అంకితం చెయ్యాలని ఈ దేహాన్ని ఆయన ఉండేలా దీన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయన పక్కకు నెట్టేసాం ప్రియులారా. అందుకని ఈ పాఠం పేరు ఏం పెట్టాను నేను? శిథిలమవుతున్న దేవుని ఆలయాలు. లోకంలో ఉండే ఆలయాలు కాదండి, అసలు దేవుని ఆలయాలు కాదు అవి. బడులు, దేవుని జ్ఞానాన్ని నేర్పే బడులు. మరి వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావా? ఓకే, ఆలోచించు. ఏదో జ్ఞానం నేర్చుకోవడానికి ఒక ఆలయం కావాలి కదండి, అందరూ కూడుకోవడానికి ఒక ఆలయం కావాలి కదండి. దేవుని ఆలయాలు కూడుకోవడానికి ఒక ఆలయం, అది దేవాలయం కాదు. మీరు దేవాలయాలు. మరి మీరు దేవాలయాలుగా ఉన్నప్పుడు మీ దేవాలయం శిథిలమైపోయిందా? అయితే కట్టుకోండి. దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ఆయన ఆయుష్ ఇచ్చాడంటే ఆలయాన్ని కట్టుకోవడానికి, ఆలయాన్ని సరి చేసుకోవడానికి, ఆయన మనలో ఉండడానికే. కనుక మనల్ని మనం ఆలోచించుకొని ప్రియులారా, ఇందులో పాపం ఏలుతుందా? ఈ దేహం ఎలా ఉంది? ఈ దేహాన్ని పాపం ఏలుతుందా, నీతి ఏలుతుందా? ఇందులో దేవుడు ఉన్నాడా, సాతాను ఉన్నాడా? మీరే ఆలోచించండి. ఒకవేళ సాతాను ఉంటే మీది శిథిలమైపోయిన ఆలయం. లేదంటే దేవుడు ఉన్నాడే అండి అంటారా? అయితే మీ కార్యక్రమాలన్నీ బాగుంటాయి.
మనలో పరిశుద్ధతను దేవుడు కోరుతున్నాడు గనక ఆ పరిశుద్ధతను మనం వాక్యంతో తెచ్చుకొని, ఇదిగో ఎన్నో బలహీనతలు ఉన్నాయా, విడిచిపెడదాం ప్రియులారా. ఒక్కొక్కటి 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 అన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే ఒకటో తరగతి, రెండో తరగతి, మూడో తరగతి ఒక స్కూల్ విద్యార్థి ఎలాగైతే ఉన్నత స్థానానికి ఎదగడం మనం చూస్తుంటాం, మరి దేవుని జ్ఞానములో ఇంకా మరి మారాలి, ఇంకా రక్షణలోకి రావాలి, ఇంకా బాప్తిజం తీసుకోండి, ఇంకా మీరు చేయాలి. ఇవేనా? ఇంకా మూలపాఠాలే చెప్పవలసి వచ్చిందండి అంటాడు. ఇంకా మూలపాఠ, ఇంకా చిన్న చిన్నవి, ఇంకా అబద్ధాలు మాట్లాడొద్దండి, ఇంకా మీరు చెడు దృష్టి చూడకండి. ఇంకా ఇవే మానలేకపోతే క్రీస్తు యొక్క పరిపూర్ణతలోకి మనం ఎప్పుడు వెళ్తాం మీరు చెప్పండి? చిన్న చిన్నవే మనము, చిన్న చిన్న బలహీనతలే పక్కన పెట్టకపోతే చాలా వస్తాయండి ఇంకా. వాటన్నిటి తట్టుకుంటారా? కనుక ప్రియులారా, చిన్న చిన్న బలహీనతలైనా ఎన్ని అయినా అలా ముందుకు మీరు ప్రియులారా ముందుకు వెళతా ఉండాలి. ఏవొచ్చినా దేవుని కోసం, దేవుని కోసం, దేవుని కోసం పక్కన పెట్టాలి. ఏవండీ? పక్కన పెట్టి సాధక మనం చేస్తే అంటే ప్రతీదీ దైవభక్తి విషయంలో ఎలా ఉన్నామన్నాడు? దైవభక్తి విషయంలో సాధకము చేయబడిన వారుగా మనం ఉండమన్నాడు గదా! అంటే మన దేహం ప్రియులారా దేవుడు ఉండేదిగా ఉండాలి. మరి దేవుడు ఉండేదిగా ఉండాలంటే నువ్వెలా ఉండాలి? ఎవరో వచ్చినప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవడం గాదు. ఎవరో వచ్చినప్పుడు నీ మాటను సరి చేసుకోవడం గాదు. ఎవరో వచ్చినప్పుడు నిన్ను నువ్వు బాగా ఉన్నట్టు యాక్టింగ్ జేయడం కాదు. నీ పై వేషధారణ ఇక్కడున్న వాళ్ళు చూస్తారేమో గానీ, మొత్తం నీ ఆంతర్యం దేవుడు చూస్తున్నాడు. మరి ఆయన ఉండేదిగా ఉందా? అయితే వెరీ గుడ్. లేదా కట్టుకో. ఏవండీ? కనుక శిథిలమైపోతున్న మానవుని దేహాలే ప్రియులారా. కనుక ఈ దేహాలను సరిచేసుకునేవారుగా, ఇందులో ఆయనుంచుకునేవారుగా, దేవుణ్ణి మహిమపరిచే ఒక సజీవ యాగాలుగా మన దేహాలే మారిపోవాలి. చివరిగా ఆ అధ్యాయం చదివించి ముగించేస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రారంభ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రారంభ వచనం. ఏవండి? చదవండి కాబట్టి ఒకసారి. కాబట్టి కాబట్టి సహోదరులారా, హ్మ్. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూడండి. ఇట్ ఇస్ అంటే ఏవండి నిజంగా దేవునికి సజీవ యాగంగా అంటే మన ప్రాణం ఉన్నప్పుడే. యవ్వన కాలంలో నుండి ఆయన కాడిని మోయాలి అంటే చిన్నప్పుడే మనం దేవుని జ్ఞానం నేర్చుకొని ఉండి, యవ్వన కాలంలో వచ్చేసరికి ఆయన పనిలో ఉండి, వృద్ధాప్యంలోకొచ్చేసరికి నా పరుగును కడముట్టించితిననే సాక్ష్యం చెప్పగలగాలని మన ఆలయాల్ని ఆయన ఉండడానికి కడితే, యవ్వన కాలాన్ని దేవునికి అంకితం చేస్తున్నామా? ఇదిగో బాల్యాన్ని అంకితం చేయటం లేదు, యవ్వన కాలాన్ని అంకితం చేయట్లేదు, ముసలి వయసులో అంకితం చేయట్లేదు. ఈ దేహాలు దేవుడు ఎందుకు చేసినట్లండి? ఏదో లోకంలో ఉండే రుచులను, లోకంలో ఉండే ఏవండీ అన్ని అందాలను చూడటానికా మీరు చెప్పండి? దేహాన్ని దేవుని కొరకే ఇవ్వడం ఏవండీ జరిగింది. దేవునితో ఏవండీ దేహాలతో దేవుణ్ణి మహిమపరిచే వారముగా మనం ఉండాలి ప్రియులారా. కనుక పరిశుద్ధత కలుగుటకై నీతికి దేహాన్ని మనం అప్పగించాలే కానీ, సాతానును మనం ఇందులో ఉంచుకొనకూడదు. సాతాను అనగానే ఏవండీ దేవుని ఆజ్ఞకు విరోధంగా మన బ్రతుకులు ఉంటే అదే సాతాను. ఓకేనండి. ఈ మాటలు మీకు అర్థమైందని నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన. శిథిలమవుతున్న ఆలయాలు అని మేము ఆలోచించాం నాయన. నిజంగా మీ ఆలయాలు నాయన, మీరు కట్టుకున్న ఆలయాలుగా మా దేహాలే నాయన. ఈ దేహముతో మిమ్మల్ని మహిమపరిచే వాళ్ళుగా మేము ఉండవలసి ఉండగా, ఈరోజు నాయన మరి ఎంతవరకు మహిమపరుస్తున్నాము, ఎవరెవరి క్రియలు బట్టి నాయన వాళ్ళకే మాకే తెలుసు నాయన. మా గురించి పక్కోరికి కూడా తెలీదు మేము ఎలాంటి వాళ్ళమో. మాకే బాగా తెలుసు. కనుక మమ్మల్ని మేము ఆలోచించుకొని, సరిచేసుకొని, మీరు మాకు అవకాశం ఇచ్చారు నాయన, మీకు కృతజ్ఞతలు. ఆలయాలను శిథిలమైన ఆ ఆలయాలను కట్టుకోవటానికి యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు మళ్ళీ అవకాశాన్నిచ్చారు. కనుక ఈ మాటలు విన్నటువంటి మేము శిథిలమవుతున్న ఈ ఆలయాలను సరిచేసుకొని, నీతికి దాసులుగా ఈ ఆలయాలను మేము అప్పగించటానికి కావలసిన సహాయమును దయచేయండి. మీ మాటలు విన్నారు నాయన. విన్న మాట ఏ ఒక్కరు వినుట మట్టుకు కాకుండా విని గ్రహించి, ఆ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి, వాళ్ళ
వాళ్ళ జీవితాలను మార్చుకోవడానికి గల సహాయమును దయచేస్తారని నమ్ముతూ, లోకం అనుకున్నట్టుగా ఏదో ఆలయం అనగానే స్థలం కాదు నాయన. మీరు మమ్మల్ని కట్టుకున్నారు. మేమే మీ ఆలయం అని ఈ యొక్క సత్యాలను మేము తెలుసుకొని, జ్ఞానం కలిగి బ్రతకటానికి కావలసిన సహాయమును దయచేయమని. మరి ఈ మాటలు వినిపించినటువంటి సంఘాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. దైవదాసులు బట్టి మీకు వందనాలు. మరి అయ్యగారిని బట్టి మీకు వందనాలు నాయన. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మీ సేవలో అభివృద్ధి పొందటానికి కావలసిన సహాయమును దయచేయమని. అందరికీ మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని మీరు దయచేస్తారని నమ్ముతూ, యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.